ఆయన 21వ అధ్యాయం పూర్తి చేసుకుని ఆ సాయినాథుని ఆశీస్సులతో ఈరోజు 22వ అధ్యాయంలోకి వచ్చాము. ఆ సాయినాథుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని, మీతో పాటు నాపై కూడా చల్లని జల్లులు, అమృతపు జల్లులు కురిపించాలని మనసారా కోరుకుంటూ ఈ అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. ఈ అధ్యాయంలో క్రిమి సంహార పురుగు, విష పురుగుల నుంచి భక్తులను రక్షించే విధానము, ఎవరెవరు రక్షించారు, అమీర్ సక్కర్ని, బాలాసాహెబ్ మిర్కర్ని, బాబు సాహెబ్ బూటిని, ఇలా ఎంతోమందిని రక్షించారు. భగవంతుని జ్ఞానించేటట్లు భగవంతుడి నైజాం కానీ చాలా భగవంతుని పోచాలి అంటే చాలా అగాధాలు అన్నమాట. వాళ్ళ అనుభవాలు చాలా లోతుగా ఉంటాయి. అటువంటి వాళ్ళని పోల్చడం మన వల్ల కాదు. 1000 నాలుగులు గల ఆదిశేషుడే వర్ణించలేడు. అంత పడగదిప్పిన ఆదిశేషుడే వర్ణించలేనప్పుడు ఒక్క నాలుగున్న వాళ్ళు మనం ఎలా వర్ణించగలమండి? చాలా కష్టమైన పని. జీవిత పరమాత్మను పొందాలి అంటే మనం గురువు పాదాలనే పట్టుకుని స్మరిస్తూ ఉండాలి. అందుకే హేమండ పంత్ ఒక సులభమైన మార్గాన్ని చెప్తున్నారు. అది జ్ఞానమునకు భక్తికి కూడా అనుకూలించను. ఏ విధంగా పూజించాలంటే, నెలలో కృష్ణపక్షం నాడు చంద్రుడు 15 రోజులు క్రమేణా తగ్గిపోతూ క్షీణించి అమావాస్య వస్తుంది. మరొక 15 రోజులు కాలక్రమేణా ఎదుగుతూ పౌర్ణమి వస్తుంది. ఈ కాలక్రమేణా వచ్చినప్పుడు నెలపడుపు రోజున చంద్రుడిని చూడమంటారు. 2 చేతుల మధ్యలోంచి లేదా చెట్లు కొమ్మల మధ్య నుంచి చంద్రుడిని చూడండి అంటారు. అంటే మనసు కాన్సన్ట్రేషన్గా ఏకాగ్రతతో చూడటానికి, అంటే బయట వైపుకి దృష్టి మరల్చకుండా. అదేవిధంగా మన మహారాజు సింహాసనం మీద కూర్చున్న మహారాజుని చూడాలంటే ఎంత అద్భుతమండి. వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేయడం కాదు, ఆయన కూర్చున్న విధానం చూడండి. కాలు మీద కాలు వేసుకుని మహారాజు రాజులకే రాజులాగా ఉన్నాడు. మనం సేవకుల్లాగా మనం కింద ఉండి దండం పెట్టుకుంటూ సాయినాథ్ మహారాజుకి జై అంటున్నాం. ఆ రాజుని ఎంత అద్భుతంగా కూర్చున్నాడో చూడండి. కాలు మీద కాలు వేసుకుని తన ఎడమ చేతిని కుడి కాలుపై వేసుకుని మధ్య వేలు చూపుడు వేలు మధ్య బొటన వేలు ఉంచి ఆ బొటన వేలుపై దృష్టిని సారించండి. ఏకాగ్రతగా ఎప్పుడైతే మీరు దృష్టి సారిస్తారో మీలో అహంకారం నశించిపోయి నా వైపు మీరు దృష్టి మరలుస్తారు. అలా ఎవరైతే నాపై ప్రేమ అభిమానాలు దృష్టి మరల్చారో వాళ్ళకి నేను బానిసను అనే మహానుభావుడు చెప్పాడు. అది భక్తికి సులభమైన మార్గము. ఒక్క క్షణం బాబా జీవితం గురించి గమనిద్దాము. బాబా ఉండడం వల్లే షిరిడి పుణ్యక్షేత్రమైంది. అన్ని మూలల నుండి ప్రజలు అక్కడికి వస్తున్నారు. బాబా సర్వాంతర్యామి అని చెప్పని వాళ్ళంటే ఎవరు లేరు. అందరూ కూడా ఆయన మహానుభావుడు సర్వాంతర్యామి అంటున్నారు. వారి బోధం ఒక్కొక్కప్పుడు బ్రహ్మబోధం. నిజంగా బ్రహ్మ వచ్చి చెప్తే ఎలాగ వరాలు కురిపిస్తాడో ఆ విధంగా ఉండేది. ఒక్కొక్కసారి కోపగించేవారు, ఒక్కొక్కసారి తమాషా చేస్తూ ఉండేవారు, ఒక్కోసారి నాట్యం చేస్తూ ఉండేవారు, ఒక్కోసారి నేలకోలం ఆడుతూ ఉండేవారు. ఒక్కొక్కప్పుడు సూటిగా మాట్లాడేవారు, వివాదాలు వద్దని వివాదాలను పరిష్కరిస్తూ ఉండేవారు. ఈ ప్రకారంగా వారి ప్రబోధాలు అనేక విధాలుగా చాలామందికి మేలు కలుగుతూ ఉండేది. ఆయన మేధాశక్తి భాషకు అందుబాటులో లేదు. ఆయన తెలివితేటలను వర్ణించడానికి ఏ భాష కూడా సరిపోదు. ఆయన ముఖార విందమును చూచుటకు ఆసక్తి కానీ, వారితో సంభాషించుటకు కానీ, వారి లీలలు వినుడు కానీ తనివి తీరదు. ఆయన ముఖం చూస్తే లేని విగ్రహాన్ని చూడటానికి వెళ్తేనే అక్కడ ఉండిపోతున్నానే అంటే అక్కడ మనిషి ఉన్నాడనే కదండి ఆ ముఖ కవలికలు. ఆయన లీలలు చెప్తుంటే ఒళ్ళంతా గొగులు పడుస్తుందే. అటువంటిది వర్ణించడం ఎంత తనివి తీరదండి. ఎంత చెప్పుకున్నా మహానుభావుడి గురించి చెప్పుకోవాలనిపిస్తూ ఉంటుంది. 2 సాయి భక్తులు కలిశారంటే సాయి లీలలు చెప్పుకుంటూ ఉంటారు. మా ఊళ్ళో ఇలా జరిగిందండి, లేకపోతే మా అబ్బాయి పెళ్లి గురించి అండి, ఇలా ఏదో ఒక అద్భుతం చెప్తూ ఉంటారు. అలాంటి ఒక భక్తుడి అనుభవం చెప్పుకుందాం. బాలాసాహెబ్ మిర్కర్, ఇతడు బాబు సాహెబ్ కొడుకు బాలా మిర్కర్. ఇతడు మామలతదారుగా ఉన్నాడు. చితలి అనే ఊరు వెళ్దామని చెప్పి చితలి బయలుదేరుతున్నాడు. చితలి బయలుదేరేటప్పుడు వెళ్ళగా ఒక రోజున మార్గ మధ్యలో షిరిడి ఉంది. షిరిడి కనబడి బాబాని దర్శించుకుని వెళదాం అని బయలుదేరాడు. బయలుదేరితే బాబా గారి దగ్గరికి వెళ్ళి, బాబా నేను మరి చితిలి వెళ్తున్నాను, ప్రయాణం మొదలు పెడతానంటే, వద్దు నీకు ఆటంకం ఉన్నది అని చెప్పారు. అయినా సరే బాబు సాహెబ్ నేను బయలుదేరతాను అన్నాడు. అయితే నీ వెంట శ్యామాను తీసుకుని వెళ్ళు, నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు అని చెప్పారు. అయినా సరే
వద్దు నాకు ఎవరు, నేను వెళ్ళేసరికి చీకటి పడిపోతుందని బయలుదేరిపోదామని రెడీ అయిన మిరికర్ మరి కాసేపటికి ఏ ఆలోచన వచ్చిందో, శ్యామ నువ్వు కూడా రావయ్యా నాతో పాటు చితిలి అన్నారు. ఇద్దరు కలిపి చితిలి వెళ్ళారు. అక్కడ బాబాగారు బయలుదేరే ముందు చెప్తున్నారు, నీకు ఒక పొడవాటి వ్యక్తి తెలియనా అని చేతి మీద ఇలా చెయ్యి వేసి, నీకు ఒక పొడవాటి వ్యక్తి తెలియనా, ఆ వ్యక్తి వస్తుంది కానీ నువ్వు ద్వారకామాయిలో అడుగు పెట్టావు కదా, అమ్మ ఒడిలో ఉన్నావు, ద్వారపతి దగ్గర ఉన్నావు. అమ్మ ఏం చేస్తుందండి, నిజంగా పాము కానీ అటువంటి వచ్చి తన ప్రాణాలు తెగించి బిడ్డను రక్షిస్తుంది. అలాగే నువ్వు అమ్మ ఒడిలో ఉన్నావు కాబట్టి నీకు ఏ ప్రమాదము జరగదు మీరికర్ అని చెప్పి పంపించారు. ఇద్దరు చితిలి వెళ్ళారు. చితిలి వెళ్ళేసరికి రాత్రి 9 అయింది. 9 గంటలకు వార్తాపత్రిక చదువుతున్నాడు. శ్యామ అక్కడ సర్దుకుంటుంటే ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదండి, ఒక పెద్ద పాము వచ్చి అక్కడ బుసలు కొడుతుంది. బుసలు కొడుతుంటే అందరూ కూడా ఇంకా దాన్ని ఎవరు చూడలేదు. ఆ శబ్దానికి అక్కడ ఉన్న నౌకరు లాంతరు తెచ్చి లాంతర్లు ఇళ్ళ ఊపుతుంటే అక్కడ ఒక పెద్ద సర్పం కనబడింది. వెంటనే బాలాసాహెబ్ అక్కడ ఉన్న భక్తులు అందరూ కూడా కర్రలతోటి ఆ పాముని కొట్టి చంపారు. అప్పుడు అర్థమైంది బాలు సాహెబ్ మిరికర్కి, ఒక పొడవాటి వ్యక్తి వస్తుంది, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పారు జాగ్రత్త, నాకు నేనే తెగించి వెళ్ళాను. మరలా శ్యామాను కూడా నాకు తోడుగిచ్చి పంపించారు. ఆ పొడవాటి వ్యక్తి ఈ సర్పమే, నన్ను అన్ని విధాలా రక్షించిన మహానుభావుడు మన సాయినాథుడే అని చెప్పి ఆయన కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలి. మరొకటి బాబు సాహెబ్ బూటీ. బాబు సాహెబ్ బూటీ గురించి మనం గతంలో జిగట విరోచనాల గురించి చెప్పుకున్నాం. ఆయన మన గుడి కట్టిన మహానుభావుడు. ఆయన గురించి మరొకసారి చూద్దాం. నానా డేంగ్లీ అనే ఒక గొప్ప జ్యోతిష్కుడు బాబు సాహెబ్ బూటీని చూసి, నీకు ఈరోజు ప్రాణగండం ఉంది బూటీ, నువ్వెక్కడికి వెళ్ళొద్దు అని చెప్తే బూటీ కంగారు పడుతూ ఇక తప్పదు మహానుభావుడి దగ్గరికి వెళ్దాము అని చెప్పి మసీదుకి వచ్చారు. మసీదుకి వచ్చిన బూటీని చూసి సర్వంతరం కదండి, అక్కడ ఏం జరుగుతుందో తెలుసు కదండి. చూసి, బూటీ నాన్న ఏమంటున్నాడు, నీకు ప్రాణగండం ఉందని చెప్తున్నాడా, నిన్ను చంపేస్తుంది, నువ్వు చనిపోతావని చెప్తున్నాడా, నీకే ప్రమాదము లేదు, నువ్వు భయపడక్కర్లేదు, మృత్యువు ఎట్లా వస్తుందో నేను చూస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు బూటీ అన్నారు. ఆనాడు సాయంకాలం బూటీ మరుగుదడ్డికి బయలుదేరాడు. మరుగుదడ్డికి వెళుతుంటే అక్కడ ఒక పెద్ద పాము కనబడింది. ఈయనకి చెమటలు పట్టేసిన బూటీకి బాబా 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 అని కళ్ళు మూసుకుని నామస్మరణ చేస్తూ ఉన్నారు. ఇంతలో మహానుభావుడు ఎవరినో ఒకరిని పంపిస్తాడు కదండి, అలాగ కొంతమంది మనుషులు వచ్చారు. వాళ్ళు రాళ్ళు కర్రలు నెత్తికి ఆ పాము చూసేసరికి ఈ మనుషుల అలజడికి అన్నిటికీ కూడా అక్కడ ఉన్న పాము పారిపోయింది. ఈ విధంగా బూటీ రక్షింపబడ్డాడు. ఇంకా నెక్స్ట్ మరొక భక్తుడు అమీర్ సక్కర్. అమీర్ సక్కర్ అనేవాడు ఒక కషాయ కులంలో పుట్టాడు. కషాయ కులము అంటే మేకల్ని వీటిని వేసేవాడు కషాయవాడు అంటాం కదండి, అటువంటి కులంలో పుట్టాడు. అతడు కీళ్ళవాతంతో చాలా బాధపడుతున్నాడు. కీళ్ళవాతంతో బాధపడి ఇంకా నేను చనిపోవడం ఇలాగా అనుకుని, సరే నేను ఒకసారి ఆయనకు కూడా బాబావారి లీలలు తెలిసి ఒకసారి ఆ మహానుభావుడి దగ్గరికి కూడా వెళ్ళి వస్తాను అని చెప్పి బయలుదేరారు. అక్కడ మీడియాటర్తో మాట్లాడి మధ్యలో ఒక వ్యక్తి ఉంటారు కదండి, భగవంతుడికి భక్తుడికి, ఆ వ్యక్తితో మాట్లాడితే ఆ వ్యక్తి బాబా దగ్గరికి తీసుకువెళ్ళారు అమీర్ సక్కర్ని. బాబా అతన్ని చూసిన వెంటనే మసీదులోకి నువ్వు రావద్దు, నువ్వు వెళ్ళి ఆ చావిడిలో కూర్చో అన్నారు. ఆ చావిడి తడితోటి ఉండేది, తడి నేల. కీలవాతాలకి తడి నేల సరిపోతుందా, అక్కడే కూర్చోమన్నారు. కానీ అతను అందరికన్నా అదృష్టవంతుడు. కారణం ఏంటంటే బాబా ఒకరోజు మసీదులోనూ ఒకరోజు చావిడిలోనూ పడుకునేవాళ్ళు. మసీదుకి చావిడికి తిరుగుతున్నప్పుడు మిగతా భక్తులకి అయితే ఒకసారి 2 సార్లు దర్శనం అయ్యేది. ఈ మహానుభావుడికి ఈ సక్కరికి బాబా గారు ఎప్పుడు వెళ్తున్నా కూడా కనపడుతూనే ఉండేవారు. అలా కొన్నాళ్ళు చూశాడు, ఇది ప్రదేశం నాకు సరైనది కాదు, నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, నేను ఉండలేకపోతున్నానని బాబా మీద విరక్తి చెంది ఆ ప్రాంతం మీద విరక్తి చెంది రాత్రికి రాత్రి బయలుదేరి మరొక ఊరు బయలుదేరిపోయాడు. బయలుదేరిన ఆ వ్యక్తికి అక్కడ ఒక ముసలి అతను చనిపోవడానికి ఒక వృద్ధుడు ఉన్నాడు. దాహం దాహం అంటూ అమీర్ సక్కరు ఫోన్లో మంచి చేస్తున్నాను కదా అని మంచినీళ్ళు ఇచ్చాడు. ఆ ముసలతను చనిపోయాడు. ఇంకా అమీర్ సక్కర్కి చెమటలు పట్టినాయి. పోలీసులు వస్తారు పొద్దున్నే, ఈ ముసలతను ఇక్కడ ఎవరున్నారు పక్కన
అంటే సక్కరం చూపిస్తారు. ఎవరు మంచి నీళ్ళు వేశారు అంటే నన్నే చూపిస్తారు. ఈ కేసు నా చుట్టూనే చుట్టుకుంటుంది. మొత్తం అందరూ నా గురించి అడుగుతారు, నేను చాలా ఇబ్బంది పడిపోతాను అని చెప్పి రాత్రికి రాత్రే మరలా చీకటిలో అడవి గుండా మరలా తిరిగి షిరిడి వచ్చేశారు. షిరిడి వచ్చి సూర్యోదయానికి మంది షిరిడి వచ్చారు. బాబా అజ్ఞాసారంలోనే షిరిడిలోనే ఉన్నారు. కాలక్రమేణా అతనికి ఆ వ్యాధి తగ్గిపోయింది. తగ్గిపోయినా కూడా బాబా గారి దగ్గర ఉన్నారు. ఒకరోజు రాత్రి బాబావారు, అమీర్ సక్కర్, అబ్దుల్ అందరూ వంతలు వేసుకుని పడుకుని ఉన్నారు పరుపులు. ఇంతలో బాబా గారు కళ్ళు మూసుకుని, అబ్దుల్లా, నా వైపు ఏదో దుష్టి ప్రాణి వచ్చుతున్నది చూడరా అన్నారు. బాబాగారు అలాగంటున్నారు. వెంటనే అబ్దుల్లా లాంతర పట్టుకుని వచ్చి బాబాగారు చుట్టూ చూశాడు. ఏ కనబడిందా అని అడగగానే, గురువుగారు ఏమీ లేదండి బాబా అని అబ్దుల్ చెప్పారు. సటకా పెట్టి, ఆయన చేతిలో ఉన్న సటకా పెట్టి, ఇక్కడ ఒక దుష్ట ప్రాణి తిరుగుతుంది చూడండి అన్నారు. అంతే. ఇంతలో అమీర్ సక్కర్కి తలగడ కింద ఏదో అలికిడి కనబడింది. అబ్దుల్ భయ్యా, నువ్వు ఒకసారి రా, నా తలగడ కింద ఏదో అలజడి జరుగుతుంది, ఒకసారి ఆ లాంతర పట్టుకురా అన్నారు. వాళ్ళ అబ్దుల్ వాళ్ళ లాంతర పట్టుకుని వెళ్తే అమీర్ సక్కర్ తలగడ కింద పెద్ద పాము బుసలు కొడుతూ ఉంది. పడుకుని ఉన్నది. మనుషులు చూసేసరికి అది లేచి బుసలు కొడుతుంది. వెంటనే అక్కడ ఉన్న సాయి భక్తులు అందరూ కూడా కర్రలతో ఆ పాముని చంపివేశారు. ఇక్కడ ఏ ప్రాణికి అంటే తను నమ్మిన ఏ భక్తుడికి కూడా అపాయం జరగకుండా కాపాడేటువంటి మహానుభావుడు సాయినాథుడు. అందుకే చెప్తున్నాం ప్రతిసారి, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. నమ్మండి, మీ ఎదుర్కొన్న ప్రత్యక్ష సాక్ష్యం. నా శరీరం లేకపోయినా ఎముకలు మాట్లాడతాయి అని చెప్పారు. నిజంగా ఈ రోజుకి అది సాక్ష్యం ఉన్నాయి. మరొక కథ, తేలు పాము. ఈ రెండు కలిసి కాదండి. తేలు గురించి పాము గురించి కూడా మనం అద్భుతం చెప్పుకుంటున్నాము. బాబా ఆజ్ఞచే కాకా సాహెబ్ నిత్యము కూడా ఏకనాథ భాగవతము, మహారాజు రచించిన భాగవతము, భావార్థ రామాయణము చదువుతున్నారు ప్రతిరోజు. చూడండి, కొంతమంది మహిళలు కానీ పురుషులు కానీ రోజు సచ్చరిత్ర, రామాయణం, భారతం లేదా హనుమాన్ చాలీస ఏదో చదువుతూ ఉంటారు. అలాగే కాకా సాహెబ్ కూడా రోజు చదువుతూ ఉంటాడు భావార్థ రామాయణం కానీ. అవి చెప్తున్నప్పుడు హేమండ్ పంత్ కూడా వినటానికి వెళ్ళాడు. వినటానికి వెళ్తుంటే అక్కడ చాలా వేగంగా ఆంజనేయ స్వామి గురించి, రాముడి గురించి, లేకపోతే ఆంజనేయ స్వామి తల్లి రాముడి గురించి వివరణ చెప్తూ ఇవన్నీ చాలా రసరంజకంగా, చాలా వేగంగా మంచి మూమెంట్లో జరుగుతుంది. హేమండ్ పంత్ కూడా అందరూ కూడా ఎవ్వరు కూడా పక్క వైపు దృష్టి లేదు. ఆయన కాకా సాహెబ్ చెప్తున్నాడంటే దృష్టి ఉన్నారు అందరూ కూడా. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదండి. హేమండ్ పంత్ కండువా పైన ఒక తేలు వచ్చి నిలబడింది. అది కూడా రామాయణం వింటుందేమో కిక్కురు మనకుండా ఉంది. నిజంగా ఆ టైంలో కనుక తేలు 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 అని అలజడి చేస్తే అక్కడ భావార్థ రామాయణం అంతా డిస్టర్బ్ అవుతుంది. జనాలందరూ మరలా కూర్చోవడానికి చాలా టైము, ఈ సమయం అంతా వేస్ట్ అవుతుంది. సడన్గా హేమండ్ పంత్ గారు చూసేసరికి భుజం పైన తేలు కనబడింది. సరే, అది మాట్లాడలేదు కాబట్టి జాగ్రత్తగా ఇలా తీసుకెళ్ళి దాన్ని, ఆ తేలిని బయట పాడవేశారు. అంటే ఆ తేలు కూడా దాని పుణ్యం వచ్చే సమయమేమో అండి, అందుకే అంత చక్కగా ఉంది. లేకపోతే దానికి చనిపోయే పరిస్థితి వచ్చిందనుకో, హేమండ్ పంత్ గారిని కుట్టును, అది చనిపోను. శివుడు ఆజ్ఞలేంది చీమైనా కుట్టదు. ఆ చీమకి ఏంటి మోక్షం కలగాలి, మనల్ని కొడతాది. శివుడు కుట్టమంటాడు, మనల్ని కొడతాడు. మనం ఏం చేస్తాం? తప్పని కొడతాం. అక్కడితో ఆ జీవి ప్రాణి వైపు కొత్త జీవితం వస్తుందన్నమాట. అందుకే భగవంతుడు ఏం జరగాలన్నా కూడా భగవంతుడే నిర్ణయిస్తాడు. మరొక అనుభవం, ఒకసారి కాకా సాహెబ్ మేడ మీద కొందరు కూర్చున్నారు. ఒక సర్పం కిటికీలో నుండి చిన్న రంధ్రం ద్వారా చుట్టుకుని బయటకు వచ్చింది. తల కనబడుతుంది. అందరూ పాము అని అరుస్తున్నారు. కొంతమంది కొడదామంటే పాము బయటికి రావట్లేదు, కొన్ని లోపలికి వెళ్దామంటే వెళ్ళలేని పరిస్థితి. ఆఖరికి అందరూ భయపెట్టి కర్రలతోటి, బడితలతోటి శబ్దాలు చేయగా ఆ పాము వచ్చిన దారినే వెళ్ళిపోయింది. కారణం, ఇక్కడ భక్తులందరూ కూడా సాయినామ జపం చేయటం, ఆ ప్రమాదకరమైన జంతువు కూడా భయం వేసి, మనకెంత భయమో దానికి అంతే భయం, అది కూడా బయటికి రావాలన్న పరిస్థితిలోనే అది ప్రశాంతంగా వెళ్ళిపోయింది. ఇక్కడ ఒక అద్భుతం చెప్తున్నాను. ఇందాక తేలు ఎంత చక్కగా అయితే విందు, ఏదైనా సరే ఒక ప్రాణి మనకు కూడా ఇక్కడ ఒక అద్భుతం నేను లాస్ట్లో మీకు తెలియజేస్తాను. జంతువుల పట్ల బాబా అభిప్రాయం చూడండి. ముక్తారాం అని ఒక భక్తుడు
పాము నుండి తప్పించుకుని పాముని చంపకూడదు, అది అన్ని జీవుల లాంటిదే అని ముక్తారాం అంటుంటే హేమండ్ పంత్ పాముల్ని చంపేయాలి, అన్ని జీవుల్ని కూడా చంపేయాలి, ఎందుకంటే అవి విషపురుగులు, వాటికి తెలియదు అని హేమండ్ పంత్. ఇలా వీళ్ళిద్దరి మధ్య సంభాషణ పొద్దున మొదలైంది, రాత్రి అయినా కూడా దానికి సమాప్తి కావట్లా. సమాప్తి కాకపోతే అలాగా చివరికి బాబా గారి దగ్గర తేల్చుకుందామని ఇద్దరు బాబా వారి దగ్గరకు వచ్చారు. బాబా వారి దగ్గరకు వచ్చి, ఏమిటి నీ సమస్య ఇంకా తీరలేదా? ఒక విషయం చెప్తాను చూడండి. భగవంతుడు సకల జీవులు యందు నివసించుతున్నాడు. అది మిడత కానివ్వండి, చీమ కానివ్వండి, పాము కానివ్వండి, కుక్క కానివ్వండి, ప్రతి ప్రాణిలోనూ భగవంతుడు ఉన్నాడు. ఎందుకంటే మనకి ఎలాగైతే ఆకలి వేస్తుందో వాటికి అదే సమయానికి ఆకలి వేస్తుంది. మనకి నీరు ఎలా తోతరం, మొక్కల ఆహారము నీరు తయారు చేసుకుంటుంది. ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు. అలా చూసిన వారికి భగవంతుడు మోక్షం కలిగిస్తాడు. అది సర్పాలు కానివ్వండి, తేలు కానివ్వండి, ఈ ప్రపంచమును నడిపించే సూత్రధారి భగవంతుడే. ఒక కుక్క వచ్చింది మీ ఇంటికి, అది రోజు అరుస్తూ ఉంటుంది, అన్నం పెట్టండి, లేదంటే మీ ఇంట్లోకి వచ్చేసి పాడు చేసేస్తుంది అనుకుంటే తలుపులు వేసేసి ప్రశాంతంగా ఉండండి. అంతేగాని రాడు పెట్టి కొడతాం ఇంకెప్పుడు రాదు. కోళ్ళని, కుక్కల్ని, పందుల్ని కొడతాం. అదే రాడు పెట్టి నిన్ను కొడితే నువ్వెంత బాధపడతావు? ఆ జీవి నోరు లేదు కాబట్టి పాపం కుంటుకుంటా లోన అది ఎంత బాధపడుతుందో ఆ పాపం ఎవరిది? అందుచేత జీవుల్లో కూడా భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఏ జీవిని కూడా హానికరం చేయవద్దు. అదేంటండి మరి పాములు అవి విషపురుగులు కదా, మరి అవి కాటు వేస్తే మమ్మల్ని ఊరుకోమంటారా అంటారేమో. అది పుట్టిన మీ జోలికి రాదు, కావాలని మీ జోలికి రాదు. అది వచ్చినా కూడా మీరు ప్రశాంతంగా దూరంగా ఉండండి. వీలుంటే నమస్కారం చేయండి, ఏ శబ్దాలు చేయకుండా వెనక్కి ఉండండి. దానంతటా అదే వెళ్ళిపోతుంది. ఇందుకు ఒక అద్భుత సాక్ష్యం చెప్తున్నాను. నా వెనకాల ఈ పెద్ద ఫోటో కనబడుతుంది కదండి, ఈ పెద్ద ఫోటో ఒక కుర్చీ మీద పెట్టాం మేము. ఇక్కడికి ఒక గోధుమ త్రాచు, ఒక కట్ల పాము, ఇలా పాములు మా ఎదురుకుండా ఖాళీ స్థలం ఉండడం వల్ల వస్తున్నాయి. అమ్మ ఒక్కతే పెద్ద వయసు ఆవిడ ఉన్నారు, నాన్నగారు అలాగే ఉంటారు. ఆవిడ ఇలా పాము వచ్చి కూడా బాబా నువ్వే వచ్చావా అని దూరంగా నిలబడి ఉంటే ఆ పాము ఈ కుర్చీ కిందే తిరిగింది తప్పించి, ఆ సాయినాథుడి దగ్గరే తిరిగింది తప్పించి ఒక్క అడుగు కూడా కొంచెం ఎదరికి రాలేదు. నిజంగా కనుక పాము అడుగు ఎదరికి వేస్తే ఆ పెద్ద వాళ్ళిద్దరు ఏమైపోదురు? ఆ భయం ఆవిడికి ఎంత ముచ్చెమటలు పట్టించి ఉండుంటాయి నిజంగా సందర్భము. కానీ ఈ ఫోటో దగ్గరే సాయి నువ్వే తండ్రి, ఈ పరిస్థితిని విషపురుగు నుంచి నువ్వే రక్షించి నాకు దండమే పెట్టుకుంది. కాదు అని కర్రలో శబ్దాలు చేస్తే ఏమవునండి? ఆ పాము ఏ కన్నంలోనూ దూడుతుంది, తెల్లవాళ్ళు నిద్ర ఉండదు. ఆ భారం ఆయన మీద వేసి నాపై భారం వేసి నేను మోసేద్దును అని ఎలాగైతే చెప్పారో భారం అలా వేసాం. ఇంకోటి చెప్తున్నాను, అలాగని చెప్పి ప్రాణం మీదకి వస్తే మాత్రం మీ ప్రయత్నం మీరు చెయ్యండి. చంపొద్దని నేను చెప్పను, చంపమని నేను చెప్పను. అంతా కూడా భగవంతుడి మీదే ఆధారపడి ఉంది. ఈ అద్భుత సాక్ష్యం నాకే జరిగింది. ఇక్కడ ప్రతి జీవి కూడా భగవద్ఆజ్ఞ శిరసా వహిస్తాయి. నిన్ను కొట్టాలి అనుకుంటే భగవంతుడు కొట్టిస్తాడు. నిన్ను కాటు వేయించాలి అంటే నీ ప్రాణం అక్కడితో పోవాలంటే భగవంతుడు ఆజ్ఞది. అంతేగాని వాటంతటా అవి రావు కదండి. ఆ సమయానికి నీకు భూమి మీద నూకలు చెల్లిపోతేనే భగవంతుడు ఆజ్ఞ వేస్తేనే అది ఆ పనులు చేస్తూ ఉంటాయి. అక్కడ జంతువుని హింసించకూడదు. ఎవరి ఆజ్ఞ కూడా ఎవ్వరు కూడా ఏమి చేయరు, ఒక భగవంతుడి ఆజ్ఞ మాత్రమే. ప్రపంచమంతా కూడా నాపై ఆధారపడి ఉంది. నాపై అంటే ఎవరండి? భగవంతుడి పైన. నాపై అంటే నేను నువ్వు అనేది స్వార్థం. ఈరోజు నేను, నిన్న నా ప్లేస్లో ఎవరో కూర్చుని ఉంటారు ఇదే స్థానంలో, రేపు నా తదనంతరం ఎవరు ఇంకొకరు కూర్చుని ఉండొచ్చు. ఇదేది శాశ్వతం కాదు, నేను అనేది శాశ్వతం కాదు. నాపై అంటే భగవంతుడు ఆధారపడి ఉంది. భగవంతుడే నిర్ణయిస్తాడు. చెప్పేది నేను కాదు, నా చేత చెప్పిస్తున్నాడు. వింటున్నది మీరు కాదు, వింటున్నలాగా చేస్తున్నాడు. ఇవన్నీ కూడా భగవంతుడే. నేను నువ్వు అనవద్దు, ఆ మాటలు వద్దు, అది అహంకారపూరితం. అర్థమవుతుందా? వినేది ఆయనే, చెప్పించేది ఆయనే, మాట్లాడించేది అన్నీ ఆయనే. సర్వము సాయినాథుడే. అన్ని జీవులను మనం దయ చూపించి ప్రేమించండి. అన్ని జీవులు అవసరమైతే కలహాలందు, చంపుటి యందు పాల్గొనక ఓపికతో ఉండండి. కలహాలందు, గొడవలందు చంపేద్దాం, వచ్చింది పాము వచ్చింది చంపేద్దాం, కుక్కల రోజు రాత్రులు పడుకొని కాలు ఎరగొట్టేద్దాం, దోమలు వస్తూ ఉంటాయి. తప్పదైతే మనం ఏదో పెట్టుకుంటున్నాము, వాటంతటా వెళ్ళిపోతున్నాయి. ఏదో తలుపులు వేసేసి లైట్లు కట్టేస్తుంటే అవి రావటం, ఇలా తగ్గించుకుంటున్నాం తప్పించి
గతంలాగా ఎవరు కూడా వాటిని జీవహింస చేయట్లేదు, చాలా మటుకు తగ్గినాయి. ఇంకొక అద్భుతం ఏంటంటే నేను ప్రతిరోజు కూడా సచ్చరిత్ర మొదలుపెట్టి ఒక అధ్యాయం పూర్తి చేసినంతసేపు కూడా నా వెనకాల ఒక బల్లి కోతలు కూస్తూనే ఉంటుంది. మరి ఆ బల్లికి కథ వింటుందేమో, ఆ సాయినాథుడి లీలలు వింటుందేమో, మరు జన్మలోనైనా నేను బాబా భక్తులా పుట్టాలి అని కోరుకుంటుందేమో. అంటే నాకు ఆ బల్లి భాష రాదు కాబట్టి నేను అనుకుంటున్నాను, ఆ బల్లి అలా ఊహించుకుని నిజంగా సాయినాథుడు మంచి మోక్షం కలిగించాలని కోరుకుందాము. ప్రతిరోజు ఆ బల్లి కూడా వింటుంది. ఇంకా ఓపికతో ఉండండి, కలహంతో పోకండి, అందరినీ రక్షించేవాడు ఆ దైవమే, మన సాయినాథుడే, రాజాదిరాజుడే. మనందరికీ మహారాజు సింహాసనం మీద ఎంత చక్కగా కూర్చున్నాడో చూడండి. రాజు అయినా అటు ఇటు తిరుగుతాడేమో, మన మహారాజు కాలు మీద కాలు వేసుకుని నిటారుగా నీ కళ్ళల్లో చూస్తున్నాడు. నువ్వు కళ్ళు మూసుకోవద్దు. ఆయన కళ్ళల్లో ఉన్న తేజస్సుని, ఆయన కాళ్ళల్లో ఉన్న శక్తిని, ఆ జ్ఞానాన్ని పట్టుకో. ఇక్కడతోటి ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాం, 22 అధ్యాయము. ఇక మన ఛానల్ శ్రీ సాయి భక్తి ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని తప్పక టచ్ చేసి మమ్మల్ని సహకరించండి. మా అభివృద్ధిని మరింత ఆదరిస్తారని, మీ అందరి సహకారాలతోనే ఆదరించాలని, ఆ సాయినాథుని ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ ఈ అధ్యాయంను ముగిస్తున్నాము. మరొక అధ్యాయము రేపు చెప్పుకునే అధ్యాయము 23వ అధ్యాయము. ఇందులో యోగం చేసేవాడైనటువంటి భక్తులు ఉల్లిపాయ తింటాడా? ఉల్లిపాయ తినే వాళ్ళని ఉల్లిపాయ తింటే బాడీలో ఒక రకమైన వైబ్రేషన్స్ ఉంటాయి. అటువంటి దాని గురించి, శ్యామాని పాము గరిస్తే బాబాయే రక్షించకపోవడం ఏమిటి, ఇటువంటి విషయాల గురించి రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం. ఓం శ్రీ సాయిరామ్.